నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను గుడ్డు కూర చేస్తానండి. గుడ్డు పొట్టు. ఇది ఎల్లుల్లిపాయలు కారం వేసి చేస్తున్నాను. ఇది కారంలో అండి ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుని ఎర్ర కారంతో గుడ్డు పొరుటు అండి. నేను ఒక 3 గుడ్లను 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ అండి. కొంచెం జీలకర్ర, సాయిపప్పు, కొంచెం జీలకర్రను సాయిపప్పు, ఒక ఎండుమిరపకాయ. తాలింపు వేగేకండి ఉల్లిపాయలు వేసుకోండి. కర్రీ సింపుల్ అండి, ఒక 10 నిమిషాలు. మీరు కారం అండి మసాలాలు వేసి పట్టించిన కారమైనా మళ్ళీ కూర వండుకోవాలి ఎర్ర కారంతో అంటే మళ్ళీ అదే కారంలో కొంచెం జీలకర్రను ఎల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుంటే కూర కారం టేస్ట్ బాగుంటుందండి. తాలింపు వేసిందండి. ఉల్లిపాయలు ఇంకా దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవద్దండి. మేము వేసుకోను ఇంకా. కొంచెం పచ్చి సాల్ట్ అండి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ పెడదాము. ఇవన్నీ వేసుకోనండి ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తే చాలండి. ఈ కూర 10 నిమిషాలండి, చాలా ఈజీ. గుడ్డు పొత్తికండి ఉల్లిపాయ ఎక్కువ వేగితే బాగోదండి, కొంచెం మగ్గితే చాలు. మీకు అప్పుడే గుడ్డు పొత్తి టేస్ట్ బాగుంటది. చాలా మంది బాగా ఏపేస్తారు గుడ్డు పొట్టు. ఆ గుడ్లు కూడా వేసి బాగా వేపుతారండి, ఆ గుడ్డు అసలు గట్టి పడిపోతుందండి. ఇంకా కొంచెం వేగితే అండి ఇంకా కర్రీ అయిపోయినట్టు. గుడ్లు వేసేసుకోవటం, కారం వేసేసి. గుడ్డు పొట్టుకండి ఎక్కువ వేగితే అంత టేస్ట్ బాగుండదు. ఇప్పుడు పచ్చికారం వేస్తున్నానండి. ఇది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇది నేను కారం మిక్సీ పట్టుకున్నానని చెప్పాను కదా, ఎల్లిపాయ కారం అండి ఇది. లేగుతుంటే అండి నూనెలో ఎంత మంచి స్మెల్ వస్తుందండి ఎల్లిపాయ కారం మాత్రం. అన్ని మొత్తం తిప్పుకొని 1 సెకండ్ అండి ఇలా మూత పెట్టి గుడ్లు కొట్టేసుకుంటున్నానండి. కారం వేసుకోనండి 1 నిమిషం ఇలా వేపుకొని ఇంకా గుడ్లు వేసుకోవటమేనండి. ఇప్పుడు గుడ్లు కొట్టారు. మీరు గుడ్లు ఏం కానండి, చాలా మంది ఓ గిర్ర గిర్ర తిప్పేసుకుంటారు కూర. అసలు అలా బాగోదండి. 1 నిమిషం అండి ఇలా, ఒక 2 నిమిషాలు చక్కగా గుడ్లు మగ్గుతాయి. చక్కగా మగ్గి ఇంకా కూర తిప్పుకుంటే స్టవ్ కట్టేసుకుంటామేనండి. గుడ్లు ఎక్కువ వేగినా కూడా కర్రీ బాగోదండి. ఈ గుడ్డు మొత్తం చక్కగా ఉడికిపోవాలి ఇలా, అప్పుడు తిప్పుకోవాలి కర్రీ, అప్పుడు బాగుంటది. చక్కగా ఎదుగుండి ఇలా ఉడికిపోయింది కూర. గుడ్లు ఇలా ఉడికిపోతాయండి. చాలా మంది గుడ్లు వేయగానే ఓ గిర గిర తిప్పు వేసుకుంటారు. ఇలా ఒక్కసారి అండి తిరగేసుకుంటే చాలండి, ఇంకేం కాదు. నేను ఇంకా చితపను. ఇది ఏదైనా రసంలోకి, పప్పు కూరల్లోకి, నంచుకి చాలా బాగుంటదండి. 1 నిమిషం ఇలా వేపుకొని స్టవ్ కట్టేస్తాను. కరెక్ట్ గా 10 నిమిషాలండి కర్రీ అయిపోయిందండి. కర్రీ స్టవ్ కట్టేస్తాను. చాలా ఈజీ అండి. ఇది చారులోకి, పప్పులోకి బాగుంటది. చపాతీల్లోకి కూడా బాగుంటదండి. ఇంక బౌల్లోకి తీసుకుంటా. కర్రీ అయిపోయిందండి, బౌల్లోకి తీసుకున్నాను. చాలా ఈజీ అండి గుడ్డు కూర. ఒకసారి ఎల్లిపాయ కారంతో మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి.
ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నేను ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకే అండి, బాయ్ అండి.